హాయ్ అండి. ఎగ్ కర్రీని ఈ విధంగా చేసుకొని తినండి. నిజంగా చాలా బావుంటది. ఫస్ట్ అయితే బాయిల్ చేసుకున్న ఎగ్స్‌ని అనమాట నేను ఆయిల్‌లో ఉప్పు, పసుపు ఏసి అయితే ఇలా ఫ్రై అయితే చేస్తున్నాను. అదే ఆయిల్‌లో నేను పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసనమాట నేను వేపుకుంటున్నానండి. ఇలా పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ బాగా వేగిన తర్వాత అందులో నేను టొమాటో ఏసి వేపుకుంటున్నానండి. ఇలా టొమాటో దగ్గరికి అయిన తర్వాత దాంట్లో కొద్దిగా గరం మసాలా, ఎగ్ మసాలా అండ్ జీరా పొడి, ధనియా పొడి అండ్ కారము అండ్ కొద్దిగా ఉప్పు వేసుకొని అనమాట నీట్‌గా కలుపుకోవాలి. ఇలా టొమాటో దగ్గరికి అయిన తర్వాత అందులో కొద్దిగా వాటర్ అయితే వేసుకొని మనం ఆ ఎగ్స్‌ని అనమాట ఇలా హాఫ్‌గా కట్ చేసి పెట్టుకోవాలి. హాఫ్ ఎగ్స్ మీద వేయడానికి ఒక మసాలా పొడి అయితే రెడీ చేస్తున్నాను. కారము, ఉప్పు, ధనియా పొడి, జీరా పొడి అండ్ ఎగ్ మసాలా అయితే వేసి దాని మీద అయితే ఇలా వేసుకున్నానండి. ఈ ఎగ్‌ని అవతల వైపుకి అస్సలు తిప్పకండి కూరలోకి అండ్ ఎగ్‌ని అలాగే ఉడకనివ్వండి. ఇది అన్నంలో కలుపుకొని తింటే నిజంగా చాలా బావుంటది అండ్ చపాతీకి కూడా చాలా బావుంటది. సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.